హాయ్ గైస్, ఇప్పుడు మీరందరూ మార్క్స్ కోసం అలాగే ర్యాంక్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఒకసారి ఆలోచించండి, ఎందుకు కష్టపడుతున్నారు? ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రావడానికి కదా. నువ్వు ఒక మంచి కాలేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే దానికంటే ముందు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ప్రెసెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కనుక నువ్వు కరెక్ట్ గా తెలుసుకుంటే నువ్వు మంచి కాలేజ్ ని చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఈ వీడియో కనుక మీరు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. సపోజ్ ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కు ఉన్న సిచ్యువేషన్ చూస్తే 63% గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్ గా ఉన్నారు. అలాగే చాలా మంది ఎంప్లాయిడ్ అయినా బట్ ఏదో చిన్న సాలరీస్ తో అలా అడ్జస్ట్ అయ్యి చేస్తున్నారు. దీన్ని బట్టి 4 years బీటెక్ కంప్లీట్ చేశాక జాబ్ లేకుండా ఉంటున్నారు, లేదా లో శాలరీ జాబ్స్ చేస్తూ లైఫ్ ని కాంప్రమైజ్ చేసి సెటిల్ అవుతున్నారు. అసలు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటంటే ముందు మనం అసలు ఇది ఎలా జరుగుతుందని దీని యొక్క రూట్స్ దగ్గర నుంచి చూద్దాం. అసలు ఇప్పుడు ప్రపంచం ఎంత ఫాస్ట్ గా ఉందో మీరే అబ్జర్వ్ చేయండి. కంప్యూటర్ నుంచి ఫోన్స్, ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్స్, అలాగే ఇప్పుడు స్మార్ట్ రింగ్స్, అలా చాలా ఫాస్ట్ గా ఉంది. అంతెందుకు డైలీ మన లైఫ్ లోనే చూడండి, మనం ఒక ఫోన్ యూస్ చేస్తామంటే మీరు ఒక పేమెంట్ చేయాలంటే ఫోన్ పే, గూగుల్ పే, ట్రాన్సాక్షన్ కోసం ఇన్ని వాడుతున్నారు. అలాగే మీరు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ, జొమాటో, అలాగే మీరు ఎంటర్టైన్ అవ్వాలంటే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాప్స్ చాలా ఉన్నాయి. ఇలా 2014 నుంచి 2024 మధ్యలో కంపేర్ చేస్తే ఎన్ని డ్రాస్టిక్ చేంజెస్ కనబడతాయో ఆలోచించండి. ఏఐ సిస్టమ్స్ లైక్ చాట్‌జీపీటీ అలా చాలా వచ్చాయి, మన లైఫ్ నే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. 10 years బ్యాక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎలా ఉండేవాళ్ళంటే బీటెక్ జాయిన్ అవ్వాలి, లైక్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలంటే అందరూ ఈవెన్లీగా బ్రాంచెస్ తీసుకునేవాళ్ళు. లైక్ కొంతమంది మెకానికల్, కెమికల్, ఈసీ అలాగా. అదే ఇప్పుడైతే 80% స్టూడెంట్స్ సిఎస్సి బేస్డ్ స్పెషలైజేషన్స్ వైపు వెళ్తున్నారు. లైక్ ఏఐ గానీ, ఎంఎల్ గానీ, డిఎస్ గానీ, అలాగే ఐఓటీ, అలా చాలా ఇవి ప్రిఫర్ చేస్తున్నారు. అసలు ఈ టెక్నాలజీ కెరియర్ నే మార్చేస్తుంది. అసలు ప్రపంచం మొత్తం చాలా మారిపోతుంటే బట్ కాలేజ్ లో కరికులం మాత్రం ఆ అవుట్డేటెడ్ సిలబస్ తో అంతే ఉంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ లేకుండా అవుట్డేటెడ్ సిలబస్ తో అసలు మన పొటెన్షియల్ నే వేస్ట్ చేస్తున్నారు. కాలేజ్ నేర్పించేది ఒకటైతే మనం కంపెనీస్ కి ఇంకా వేరే స్కిల్స్ నేర్చుకోవాలి. దీని వల్ల చాలా మంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతున్నారు, లేకపోతే లో శాలరీస్ తో అలా సెటిల్ అయిపోతున్నారు. ఈ చేంజెస్ కి తగ్గట్టుగా మనం అప్ టు డేట్ ఎలా ఉండాలనుకుంటున్నారా? ఇలాంటి ఇండస్ట్రీ రిలవెంట్ కరికులం నేర్పించే కాలేజ్ అసలు ఉందా అని నేను క్యూరియాసిటీతో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి తగిలింది, అది ఎన్ఐఏటి, నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. మీకు ఈ ఎన్ఐఏటి లో బీటెక్ 4 years ప్రోగ్రామ్ విత్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ స్పెషలైజేషన్స్, అలాగే లేటెస్ట్ ఇండస్ట్రీ డిమాండ్స్ కి మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేశారు. ఇక్కడ చదివితే మీ ఫ్యూచర్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటది అండ్ ఇండస్ట్రీకి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ మీద ఫోకస్ ఉంటది. ఎన్ఐఐటి అంటే ఇది ఒక నార్మల్ కాలేజ్ కాదు, ఇది స్టూడెంట్ డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి డిజైన్ అయ్యింది. కంపెనీస్ కి కావాల్సిన లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎన్ఐఐటి అయితే బెస్ట్ చాయిస్. ఎన్ఐఐటి గురించి పూర్తిగా డిస్కస్ చేసే ముందు డిస్క్రిప్షన్ లో ఎన్ఐఐటి కి సంబంధించిన ఒక ఫామ్ లింక్ ఉంటది. మీరు ఇంకా ఈ ఎన్ఐఐటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ ఫామ్ ఫిల్ చేయండి. అడ్మిషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అలాగే మీకు ఈ మంత్ April 6th ఎగ్జామ్ అయితే ఉంటది. అప్లికేషన్ లో స్లాట్ అయితే బుక్ చేసుకోండి. సీట్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అసలు ఇంత నుంచి ఎన్ఐఐటి అంటున్నాం, అసలు ఎన్ఐఐటి ఏంటి, అక్కడ కరికులం ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే అసలు ఇక్కడ కరికులం ఎలా ఉంటుందో చూద్దాం. ఇండస్ట్రీలో టాప్ 1% ఎక్స్పర్ట్స్ అయితే ఈ కరికులం ని డిజైన్ చేశారు. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అలాగే ఫ్యూచర్ లో జాబ్ డిమాండ్స్ బట్టి దీన్ని డిజైన్ చేశారు. ఈ కరికులం డిజైన్ చేసిన వాళ్ళు కూడా లైక్ టాప్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ అక్కడ వర్క్ చేసిన వాళ్ళే. రెగ్యులర్ హెచ్ఆర్ ఇంటరాక్షన్ తో ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ ఈ కరికులం ప్రిపేర్ చేశారు. సెకండ్ వచ్చేసరికి ఫ్యాకల్టీ. ఇక్కడ మీకు ఫ్యాకల్టీ ఎవరు ఉంటారంటే లైక్ టాప్ కంపెనీస్ లో లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అక్కడ వర్క్ చేసిన వాళ్ళు, వాళ్ళతో ఇక్కడ మీకు మాస్టర్ క్లాసెస్ జరుగుతాయి. మనకు నేర్పించే వాళ్ళు కూడా ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి మనకు పర్ఫెక్ట్ గైడ్ చేస్తారు. థర్డ్ వచ్చేసరికి ప్రాజెక్ట్స్. ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. అలాగే మీరు వాట్సాప్, అమెజాన్, అలాగే నెట్ఫ్లిక్స్ ఇలాంటి అప్లికేషన్ మీ ఓన్ గా బిల్డ్ చేయడం నేర్చుకుంటారు. ఫోర్త్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్. ఇక్కడ కరికులం అలాగే ఫ్యాకల్టీ ఇవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి వాళ్ళు చెప్పిన గైడెన్స్ కనుక మనం పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ఖచ్చితంగా చాలా మంచి జాబే వస్తుంది. అలాగే వీళ్ళైతే 3000+ కంపెనీస్ తో టై అప్ అయి ఉన్నారు. ఫిఫ్త్ వచ్చేసరికి ఈకో సిస్టమ్. ఎక్కడైతే మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ మైండెడ్ పీపుల్ ఉంటే ఏదైనా వర్క్ చేయడానికి కూడా మీకు చాలా బాగుంటది. అలాగే ఇక్కడ మీకు మెంటార్స్ కూడా టాప్ డెవలపర్స్ ఉంటారు కాబట్టి మీ గోల్స్ అచీవ్ చేయడానికి వీళ్ళు బెస్ట్ గైడెన్స్ అయితే ఇస్తారు. సిక్స్త్ వచ్చేసరికి లొకేషన్. ఎన్ఐఐటి లొకేషన్ వచ్చేసరికి బోత్ హైదరాబాద్ అండ్ విజయవాడలో అయితే లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటది, లైక్ ఇప్పుడు మేము ఎన్ఐఐటి లో ఎలా జాయిన్ అవ్వాలి అనేసి. దానికి ఒక అప్లికేషన్ ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ అయితే మీరు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ అయితే ఫిల్ చేయండి. తర్వాత మీకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటది. అలాగే చెప్పాను కదా ఇక్కడ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అలాగే మీకు ఈ మంత్ April 6th ఎగ్జామ్ అయితే ఉంటది. అప్లికేషన్ లో అయితే స్లాట్ అయితే బుక్ చేసుకోండి. ఈ ఎగ్జామ్ బట్టి మీకు అప్ టు 100% వరకు స్కాలర్షిప్ ఉంటది మీ ఫస్ట్ ఇయర్ ఫీజ్ కి. మీరు ఇంకా ఈ ఎన్ఐటి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే ఫామ్ ఉంటది, వెళ్ళి ఫిల్ చేయండి. మీకు కావాల్సిన క్లారిటీ అండ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. టేక్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ బ్రైట్ కెరియర్. గైస్ ఇంకా మీరు కనుక ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ గైస్.